ఈరోజు కార్తీక బహుళ పంచమి. ఈ సందర్భంగా ఎలాంటి విధి విధానాలు పాటిస్తే సమస్త శుభాలు చేకూరతాయో, కార్తీక మాసంలో వచ్చే మూడో సోమవారం సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో నేటి శుభం లాభం అనే శీర్షికన పరిశీలిద్దాం. ప్రధానంగా ఈరోజు కార్తీక మృత్తికా స్నానాన్ని ఆచరిస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. కార్తీక మృత్తికా స్నానం అంటే ఎక్కడైనా దగ్గరలో ఉన్నటువంటి పుట్ట దగ్గరకు వెళ్ళి ఆ పుట్ట మన్ను కొద్దిగా తెచ్చుకొని దాన్ని స్నానం చేసే నీళ్ళలో కలుపుకొని, అలాగే చేతులకు కాళ్లకు ఆ పుట్ట మన్ను రాసుకొని స్నానం చేసినట్లయితే దీన్ని కార్తీక మృత్తికా స్నానం అనే పేరుతో పిలుస్తారు. అయితే పుట్ట దగ్గరకు వెళ్ళి పుట్టమన్ను తెచ్చుకోవటం వీలు కాని వాళ్ళు ఎవరైనా సరే ఈరోజు గృహంలో స్నానం చేసే సమయంలో కార్తీక మృత్తికా స్నానం అహం కరిష్యే అనుకుంటూ స్నానం చేసిన, మృత్తికా స్నానం చేసిన విశేషమైన ఫలితం కలుగుతుంది. జన్మ జన్మాంతర పాపాలన్నీ పటాపంచలు చేసుకోవచ్చు. అలాగే ఈరోజు సువర్ణ గన్నేరు పుష్పాలతో శివారాధన చేసినట్లయితే పరమశివుడు పరమానంద భరితుడై అష్టైశ్వర్యాలను కలిగింపజేస్తాడని ధర్మశాస్త్ర గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. అలాగే ఈరోజు దగ్గరలో ఉన్నటువంటి ఆలయానికి వెళ్ళి ఆలయంలో అమ్మవారి సమీపంలో కూర్చొని వసుధా మంత్రాన్ని జపించాలని కూడా పౌరాణిక గ్రంథాలన్నీ తెలియజేస్తున్నాయి. ఈ వసుధా మంత్రాన్ని దేవీ భాగవతం బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పారు. ఈ వసుధా మంత్రం ఏంటంటే ఓం హ్రీం శ్రీం క్లీం వసుధాయై నమః, భూదేవికి సంబంధించిన మంత్రం. కార్తీక బహుళ పంచమి సందర్భంగా ఈ మంత్రాన్ని దగ్గరలో ఉన్నటువంటి అమ్మవారి ఆలయ ప్రాంగణంలో కూర్చొని 108 సార్లు పఠించినట్లయితే భూలాభము గృహలాభము సిద్ధింపజేసుకోవచ్చు. సొంతింటి కలను తొందరగా సాకారం చేసుకోవచ్చు. అలాగే ఈరోజు జిల్లేడాకులో ఉసిరికాయ ఉంచి దేవాలయ ప్రాంగణంలో ఎవరికైనా దానం ఇచ్చినట్లయితే ఆర్థిక ఇబ్బందుల నుంచి సులభంగా బయటపడవచ్చు, ఆదాయ మార్గాలు పెంపొందింపజేసుకోవచ్చు. అదేవిధంగా కార్తీక బహుళ పంచమి సందర్భంగా నాగదేవతలను పూజించడం ద్వారా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. అందుకే మీ గృహంలో రాగి లోహము లేదా ఇత్తడి లోహంతో చేసినటువంటి నాగపడిగను పూజా మందిరంలో రాగి పళ్ళెంలో లేదా ఇత్తడి పళ్ళెంలో ఉంచి ఆ నాగపడిగకు ఆవు పాలతో అభిషేకం చేస్తూ సర్పదేవతల పేర్లు స్మరించుకోవటం ద్వారా జాతకంలో ఉన్న సర్పదోషాలన్నీ తొలగింపజేసుకోవచ్చు. అయితే గృహంలో రాగి లోహము లేదా ఇత్తడి లోహంతో చేసినటువంటి నాగపడిగ అందుబాటులో లేని వాళ్ళు దానికి ప్రత్యామ్నాయంగా బియ్యపిండి, బెల్లం తురుము, ఆవు పాలు కలిపి ఆ బియ్యపిండితో ఒక నాగపడిగ తయారు చేసుకొని దాని గృహంలో పూజా మందిరంలో రాగి పళ్ళెల్లో ఉంచి దానికి ఆవు పాలతో అభిషేకం చేసుకున్నా కూడా కార్తీక బహుళ పంచమి సందర్భంగా సంపూర్ణంగా నాగదోష తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. నాగపడిగకు అభిషేకం చేసే సమయంలో అందరూ కూడా అనంత, వాసుకి, ఆదిశేష, పద్మనాభ, కంబళ, శంఖపాల, ధార్తరాష్ట్ర, తక్షక, కాళియ అనే 9 నాగదేవతల పేర్లు స్మరించుకుంటూ అభిషేకం చేసుకోండి. లేదా ఓం నవనాగదేవతాయై నమో నమః అనే మంత్రాన్ని స్మరించుకుంటూ అభిషేకం చేసుకోండి. జాతకంలో ఉన్న కాలసర్పదోషాలు, రాహుకేతు దోషాలు వీటన్నిటి తీవ్రతను తగ్గింపజేసుకోవచ్చు. అలాగే కార్తీక మాసంలో వచ్చే మూడో సోమవారం సందర్భంగా శివాభిషేకం చేసే వాళ్ళందరూ కూడా కుశోదకము, దర్భజలాలతో శివాభిషేకం చేయటం ద్వారా శివానుగ్రహానికి సంపూర్ణంగా పాత్రులు కావచ్చు.